భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి సాధించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. జనవరి 18వ తేదీన నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పట్టణంలోని సీతారామ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని రక్తదానం చేసి శిబిరానికి అనూహ్య స్పందన చేకూర్చాలని కోరారు. ఈ రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన రాజకీయ నిర్ణయాలకు కారణభూతుడైన, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించగలిగిన, పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి నిరుపేదల కడుపు నింపగలిగిన, అట్లాగే మాండలిక వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని నిరుపేద ముంగిట నిలపగలిగిన అది నందమూరి తారక రామారావు గారికే సాధ్యపడింది. ఆయన వేసిన బలమైన సంక్షేమ పునాదుల మీద తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా నడుస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ తదనంతరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1995 నుంచి సంక్షేమానికి అభివృద్ధిని జత చేసి జోడెద్దుల సవారీలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమగాటిన ముందుకు తీసుకెళ్ళగల